హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ మామ్స్ నెట్వర్క్. ఈరోజు అయితే మనం రోజ్ ఫ్లవర్ అనేది ఎలా డిజైన్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూదికి దారాన్ని ఒక 5-6 పేటలు అనేది ఎక్కించుకున్న తర్వాత ఒక 4 పేటల దారాన్ని ఎక్కించుకున్న తర్వాత ఇలా సూదికి దారాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 6-7 సార్లు చుట్టాలి. తర్వాత చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దారాన్ని అయితే లాగాలన్నమాట. ఎందుకంటే ఈ స్టిచ్లో ఎక్కువగా దారం అనేది చిక్కులు పడిపోతుంది. చిక్కులు పడకుండా చాలా జాగ్రత్తగా ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి కిందకి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మనం సూదిని డౌన్ చేసామో సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ సూదిని గుచ్చుకొని ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్కి లాగాలి వీడియోలో చూపిస్తున్నట్టు. చాలా జాగ్రత్తగా అయితే దారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది బ్లౌజ్కి. మనం అయితే ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు కాస్త ఫింగర్తో మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మిడిల్లోంచి దారం తీసుకుని సేమ్ అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 7-8 సార్లు చుట్టుకోవాలి సూదికి. ఇలా సూదులు దారాన్ని అయితే మిడిల్లోనే గుచ్చుకోవాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే ఎక్కడైతే ఎండ్ అయిందో ఎక్కడైతే దారం అనేది ఎండ్ చేసామో అక్కడ కాకుండా మిడిల్ నుంచి సూదిని ఇలా గుచ్చుకుంటే మనకి రోజ్ ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. రౌండ్ కూడా బాగా తేలుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.